హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి దక్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆదియోగి శివ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ లొకేషన్ వచ్చేసి చిక్బాలాపూర్ నియర్ బై బెంగుళూరు దగ్గరలోనే ఉంది. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం నుంచి తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత దూరంలో కూడా శివుడు క్లియర్గానే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 to 4 o'clock మిడిల్లో ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పటి నుంచి అది ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచే, ఎందుకంటే భక్తులు కూడా బాగానే మంది రావడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఏమైనా షాపింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఉండే, కానీ పోలీసులు ఉండడం వల్ల అక్కడైతే ఇవన్నీ ఆపియట్లేదు. ఎందుకంటే రోడ్ కూడా అంత వెడల్పు లేదన్నట్టు, 2 ways, కానీ అంత ప్లేస్ లేకుండా ఉండడం వల్ల పోలీసులు అయితే ప్రతి వే దగ్గర అయితే ఉన్నారు. ఎవరిని బైక్స్ అక్కడ స్టాప్ చేయట్లేదు. సో అలా మేమైతే మా బైక్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాము. భక్తులు అయితే ఇప్పుడే రావడం స్టార్ట్ చేశారు కాబట్టి 4 o'clock అయితే ఇంతమంది లేరు ఫ్రెండ్స్, కానీ శివుని దగ్గర అయితే చాలామంది ఉన్నారు ప్రజెంట్. అలా కొంతసేపు వాళ్ళు శివభక్తులు అయితే డ్యాన్స్ చేస్తుంది చూసేసి కొంతసేపు మేమైతే ఫోటో దిగడం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇంకా శివుని దగ్గర అయితే వెళ్ళలేదు. శివుని కొంచెం ముందు నుంచే అక్కడ నుంచి వ్యూ బాగుండే, సో అక్కడ నుంచి కొన్ని ఫోటోలు అయితే దిగేసినాము. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా డెకరేషన్ అయితే చేస్తుండే, ఇంకా డెకరేషన్స్లో అయితే కంప్లీట్ కాలేదు. సో డీజే కానీ అవన్నీ బాగానే ఉండే. సో ఇది వచ్చేసి శివుని దగ్గర నుంచి తీసిన వీడియో ఫ్రెండ్స్. సో చూడొచ్చు భక్తులు అయితే చాలామంది వచ్చేసారు అప్పటికే, కానీ నైట్ అయితే ఇంకా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నైట్ ఎందుకు వస్తారంటే అక్కడ లైటింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దేవుని దగ్గర. సో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది రుద్రాక్షమాల ఫ్రెండ్స్. సో ఎంత బాగుందో రుద్రాక్షమాల అయితే. సో ఈ దండ చాలా దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, కానీ మన శివుని మెడలో అయితే విగ్రహం చాలా పెద్దదిగా శివుని విగ్రహము. సో దాని ముందు ఇది అసలు చిన్న దండలాగా కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి చూస్తే, కానీ నాకైతే అది బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శివుని ముందు టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కొంచెంసేపు నిలబడ్డాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 6 o'clock వ్యూ ఫ్రెండ్స్. సో ఎంత బాగా అనిపిస్తారో 6 o'clockకే. ఇంకా నైట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది, కంప్లీట్గా లైటింగ్తో ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా. శివుని ఆపోజిట్లో కొండ ఉంటుంది, ఆ కొండపై నుంచి వీడియో తీస్తారు ఫ్రెండ్స్ అందరు భక్తులు కూడా. అలా లైటింగ్స్ అయితే బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ చేసారు. మేమైతే మా ఫ్యామిలీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. అక్కడైతే బాగా అనిపించింది ఇంత దూరం వెళ్ళి కూడా. అలా లైటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి చూడొచ్చు ఎంత భక్తులు ఉన్నారో నైట్ వ్యూలో అయితే. సో అలా కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసినాము. ఇక బయటకు వచ్చేస్తుంటే ఇదంతా ట్రాఫిక్. ఇక మాకంటే కొంచెం ముందు బయలుదేరిన వాళ్ళందరూ ఇక మాకన్నా ముందుండే. సో మేము 2 kilometers క్రాస్ అవ్వడానికే 3 hours పట్టింది ఫ్రెండ్స్. సో అంతమంది ఉన్నాయి అన్నట్టు భక్తులు అయితే అంతమంది వచ్చి ఉండే. సో లైటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంతమంది బయలుదేరుతుండే బ్యాక్ టు హోమ్. సో మీరు కూడా ప్లాన్ చేసేటప్పుడు అన్నీ చూసుకొని ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్